ఓం శాంతి 17/2/2024 మధురమైన పిల్లలు, పావనంగా తయారయ్యేందుకు ఒకటేమో స్మృతి బలము, ఇంకొకటి శిక్షల బలం. మీరు స్మృతి బలంతో పావనంగా అయి ఉన్నత పదవిని పొందాలి. ప్రశ్న: బాబా ఆత్మిక సర్జన్, వారు మీకు ఏ ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చారు? జవాబు: ఏ విధంగా ఆ సర్జన్ ఇప్పుడిక అనారోగ్యం నయమైపోతుంది అని రోగగ్రస్తునికి ధైర్యాన్ని ఇస్తారో, అలాగే ఆత్మిక సర్జన్ కూడా పిల్లలైన మీకు ధైర్యాన్ని ఇస్తారు. పిల్లలు, మీరు మాయారోగాలకు భయపడకండి. సర్జన్ మందిచ్చినప్పుడు ఈ రోగాలన్నీ బయటకొస్తాయి. ఏ ఆలోచనలైతే అజ్ఞానంలో కూడా వచ్చి ఉండవో అవి వస్తాయి. కాని మీరు అన్నింటినీ సహనం చెయ్యాలి. కొంచెం కష్టపడండి. మీ సుఖమయమైన రోజులు ఇప్పుడిక వచ్చేసినట్లే. ఓం శాంతి. ఇప్పుడు తండ్రి వచ్చారు అన్న సందేశాన్ని మీరు అందరికీ చేర్చాలని అనంతమైన తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఓదార్పునిస్తున్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో బాబా మీరు రండి, విముక్తులుగా చెయ్యండి, దుఃఖాల నుండి విడిపించండి అని పిలుస్తారు. కావున తండ్రి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి అంటూ ఓదార్పునిస్తున్నారు. ఎవరి రోగమైనా నయమయ్యే స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడిక నయమైపోతుంది అని అంటారు. ఈ చీచీ ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మళ్లీ మేం కొత్త ప్రపంచంలోకి వెళ్తామని పిల్లలు కూడా భావిస్తారు. దాని కొరకు మనం యోగ్యులుగా అవ్వాలి. ఇక తరువాత మిమ్మల్ని ఏ విధమైన రోగాలు విసిగించవు. బాబా ఓదార్పునందిస్తూ ఇప్పుడు కొంచెం కష్టపడండి అని అంటున్నారు. ఈ విధంగా ఓదార్పునిచ్చేవారు ఇంకెవ్వరూ లేరు. మీరే తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్లీ సతోప్రధానంగా తయారు చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఆత్మలందరూ పవిత్రంగా అయిపోతారు. అయితే కొందరు యోగబలంతో అవుతారు, కొందరు శిక్షల బలంతో అవుతారు. శిక్షల బలం కూడా ఉంటుంది కదా. ఎవరైతే శిక్షలతో పవిత్రంగా అవుతారో వారి పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తూ ఉంటుంది. తండ్రి అంటారు, నన్నొక్కడ్నే స్మృతి చేయండి, మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. ఒకవేళ స్మృతి చేయకపోతే పాపాలు 100 రెట్లయిపోతాయి. ఎందుకంటే మీరు పాపాత్ములుగా అయి నన్ను నిందింపజేస్తారు. మనుషులంటారు, వీరు అసురీ నడవడికను చూపిస్తున్నారు. ఈశ్వరుడు వీరికి ఇటువంటి మతాన్నిస్తున్నారా? హెచ్చుతగ్గులు కూడా అవుతూ ఉంటాయి కదా. పిల్లలు ఓడిపోతారు కూడా. మంచి మంచి పిల్లలు కూడా ఓడిపోతారు. అందుకే పాపాలు అంతమవ్వనే అవ్వవు. అప్పుడిక అనుభవించవలసి ఉంటుంది కూడా. ఇది చాలా చీచీ ప్రపంచం. ఇందులో అన్నీ జరుగుతూ ఉంటాయి. బాబా మీరు వచ్చి మాకు భవిష్య కొత్త ప్రపంచం కొరకు దారిని చూపించండి అని బాబాను పిలుస్తారు. బాబాకు తెలుసు, అటువైపు పాత ప్రపంచముంది, ఇటువైపు కొత్త ప్రపంచముంది. మీరు నావ వంటివారు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా తయారయ్యేందుకు ముందుకు వెళ్తున్నారు. ఈ పాత ప్రపంచం నుండి మీ లంగరు ఎత్తివేయబడింది. కావున ఎక్కడికైతే వెళ్తున్నారో ఇక ఆ ఇంటినే స్మృతి చేయాలి. తండ్రి అన్నారు, నన్ను స్మృతి చేయడం ద్వారా మీ తుప్పు వదులుతుంది. అయితే యోగబలం ద్వారానైనా లేక శిక్షల ద్వారానైనా ప్రతి ఆత్మ పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా తిరిగైతే ఎవ్వరూ వెళ్లలేరు. అందరికీ తమ తమ పాత్ర లభించి ఉంది. ఇది మీ అంతిమ జన్మ అని తండ్రి అంటారు. మనుషులేమో కలియుగం ఇంకా బాల్యంలో ఉంది అని అంటారు. అంటే మనుషులిప్పుడు ఇంతకన్నా ఎక్కువ దుఃఖితులుగా అవుతారని అర్థం. ఈ దుఃఖధామం ఇప్పుడు అంతమవ్వనున్నదని సంగమయుగి బ్రాహ్మణులైన మీరు భావిస్తారు. తండ్రి ఓదార్పునిస్తారు. కల్పపూర్వం తండ్రి చెప్పారు, నన్నొక్కడ్నే స్మృతి చేయండి. నన్ను స్మృతి చేయడం ద్వారా పాపాల తుప్పు వదిలిపోతుంది.
నేను ఈ గ్యారంటీని ఇస్తాను. కలియుగ వినాశనం తప్పకుండా జరగనున్నది మరియు సత్యుగం కూడా తప్పకుండా రానున్నదని కూడా అర్థం చేయిస్తారు. పాలన లభిస్తుంది, పిల్లలకు నిశ్చయం కూడా ఉంది. కాని స్మృతి నిలువని కారణంగా ఏదో ఒక వికర్మను చేసేస్తారు. బాబా క్రోధం వచ్చేస్తుంది అని అంటారు. దీన్ని కూడా భూతమనే అంటారు. ఈ రావణ రాజ్యంలో ఈ 5 భూతాలు దుఃఖాన్నిస్తాయి. ఈ చివర్లోని లెక్కాచారాలను కూడా తీర్చుకోవాలి. ఎవర్నైతే ఇంతకుముందు ఎప్పుడూ కామవికారం విసిగించేది కాదో వారికి కూడా ఆ రోగం ఇమర్జ్ అవుతుంది. ఏమంటారంటే, ఇంతకుముందైతే ఇటువంటి వికల్పాలు ఎప్పుడూ రాలేదు, ఇప్పుడెందుకు విసిగిస్తున్నాయి? ఇది జ్ఞానం కదా. జ్ఞానం మొత్తం రోగమంతటినీ బయటకు తీస్తుంది. భక్తి మొత్తం రోగమంతటినీ బయటకు తీయదు. ఇది అశుద్ధ వికారీ ప్రపంచం. ఇందులో 100% అశుద్ధత ఉంది. 100% పతితం నుండి 100% పావనంగా అవ్వాలి. 100% భ్రష్టాచారి నుండి 100% పావన శ్రేష్టాచారి ప్రపంచంగా అవ్వనున్నది. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్లడానికి వచ్చాను. మీరు నన్ను స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని తిప్పండి. ఏ విధమైన వికర్మలను చేయకండి. ఏ గుణాలైతే ఈ దేవతల్లో ఉన్నాయో అటువంటి గుణాలను ధారణ చేయాలి. బాబా ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. కొన్ని ఇళ్లలో అశుద్ధ ఆత్మ ఉన్నట్లయితే అది నిప్పు అంటించేస్తుంది, ఎంతో నష్టపరుస్తుంది. ఈ సమయంలో మనుషులే అంత అశుద్ధంగా ఉన్నారు కదా. స్థూలంలో కూడా కర్మభోగం ఉంటుంది. ఆత్మలు ఒకరికొకరు శరీరం ద్వారా దుఃఖాన్నిచ్చుకుంటాయి. శరీరం లేకపోయినా కాని దుఃఖాన్నిస్తాయి. పిల్లలు చూశారు, దేన్నైతే గోస్ట్ అని, దెయ్యమని అంటారో అది తెల్లని నీడవలే కనిపిస్తుంది. కాని వాటి గురించి ఆలోచించవలసిన అవసరమేమీ లేదు. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఇవన్నీ అంతమైపోతాయి. ఇది కూడా లెక్కాచారమే కదా. మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నామని ఇంట్లో కుమార్తెలు అంటారు. ఈ విధంగా ఆత్మయే అంటుంది. మరియు ఎవర్లోనైతే జ్ఞానముండదో వారు పవిత్రంగా అవ్వకండి అని అంటారు. అప్పుడు గొడవ జరుగుతుంది. ఎంత హంగామా జరుగుతుంది. ఇప్పుడు మీరు పవిత్రాత్మలుగా అవుతున్నారు. అవి అపవిత్రమైనవి, అందుకే దుఃఖాన్నిస్తాయి. అవి కూడా ఆత్మలే కదా. వాటిని అశుద్ధ ఆత్మలని అంటారు. శరీరం ద్వారా కూడా, అలాగే శరీరం లేకుండా కూడా దుఃఖాన్ని ఇస్తాయి. జ్ఞానమైతే సహజమైనది. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇకపోతే ముఖ్యమైనది పవిత్రత విషయం. దీని కొరకు తండ్రిని సంతోషంగా స్మృతి చేయాలి. రావణుణ్ణి ఈవిల్ అని అంటారు కదా. ఈ సమయంలో ఈ ప్రపంచమే ఈవిల్గా, అసురిగా ఉంది. ఒకరి నుండి ఒకరు అనేక రకాల దుఃఖాలను పొందుతూ ఉంటారు. ఈవిల్ అని పతితుల్లో అంటారు. పతిత ఆత్మలో కూడా పంచవికారాలు అనేక రకాలుగా ఉంటాయి. కొందరిలో వికారాల అలవాటు, కొందరిలో క్రోధం యొక్క అలవాటు, కొందరిలో విసిగించే అలవాటు, కొందరిలో నష్టపరిచే అలవాటు ఉంటుంది. ఎవరిలోనైనా వికారాల అలవాటు ఉన్నట్లయితే వికారాలు లభించని కారణంగా క్రోధంలోకి వచ్చి ఎంతో కొడుతూ ఉంటారు కూడా. ఈ ప్రపంచమే ఇలా ఉంది. కావున తండ్రి వచ్చి ఓదార్పునిస్తున్నారు. హే ఆత్మలు, పిల్లలు, ఓర్పు వహించండి, నన్ను స్మృతి చేస్తూ ఉండండి మరియు దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యండి అని అంటారు. వ్యాపారాలు మొదలైనవి చెయ్యకండి అని కూడా ఏమీ అనరు. ఏ విధంగా మిలిటరీ వారు యుద్ధాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు వారికి కూడా శివబాబా స్మృతిలో ఉండండి అని చెప్పడం జరుగుతుంది. గీతలోని పదాలను తీసుకుని వారు మేము యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గంలోకి వెళ్తాము అని భావిస్తారు. అందుకే సంతోషంగా యుద్ధానికి వెళ్తారు. కాని అటువంటి విషయమేదీ లేదు. బాబా అంటారు, మీరు స్వర్గంలోకి వెళ్లగలరు, కాని కేవలం శివబాబాను స్మృతి చేయండి.
స్మృతి అనేది ఒక్క శివబాబానే చెయ్యాలి. అప్పుడు స్వర్గంలోకి తప్పకుండా వెళ్తారు. ఎవరు వచ్చినా వారు మళ్లీ వెళ్లి పతితులుగా అయినా కూడా స్వర్గంలోకైతే తప్పకుండా వస్తారు. శిక్షలను అనుభవించి పావనులుగా అయి మళ్లీ తప్పకుండా వస్తారు. తండ్రి దయార్థ హృదయుడు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏ వికర్మలు చెయ్యకుండా ఉంటే వికర్మాజీతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మాజీతులు కదా. మళ్లీ రావణ రాజ్యంలో వికర్మలు చేసేవారిగా అయిపోతారు. విక్రమకాలం ప్రారంభమవుతుంది కదా. మనుషులకైతే ఏమీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మాజీతులుగా అయ్యారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. వికర్మాజీతులు నంబర్ 1 అని అంటారు. మళ్లీ 2500 సంవత్సరాల తరువాత విక్రమకాలం ప్రారంభమవుతుంది. మోహజీత్ రాజు కథ ఉంది కదా. తండ్రి అంటారు, నష్టమోహులుగా అవ్వండి. నన్నొక్కడ్నే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి. 2500 సంవత్సరాల్లో ఏ పాపాలైతే జరిగాయో వాటి నుండి 50-60 సంవత్సరాలలో మీరు స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ యోగబలం లేకపోతే నంబర్ వెనుకకు వెళ్లిపోతుంది. మాల అయితే చాలా పెద్దది. భారత్ యొక్క మాల ప్రత్యేకమైనది. దానిపైనే మొత్తం ఆట అంతా తయారై ఉంది. ఇందులో ముఖ్యమైనది స్మృతియాత్ర. ఇంకే విధమైన కష్టమూ లేదు. భక్తిలోనైతే అనేకులతో బుద్ధియోగాన్ని జోడిస్తారు. ఇదంతా రచన. రచన యొక్క స్మృతి ద్వారా ఎవ్వరి కళ్యాణమూ జరగదు. తండ్రి అంటారు, ఎవ్వర్నీ స్మృతి చేయకండి. ఏ విధంగా భక్తి మార్గంలో మీరు మొదట కేవలం భక్తి చేసేవారో అలా ఇప్పుడు చివర్లో కూడా నన్నొక్కర్నే స్మృతి చేయండి. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. ఇంతకు ముందు ఇవేమైనా తెలుసా? ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. తండ్రి అంటారు, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించినట్లయితే యోగాగ్నితో మీ పాపాలు భస్మమైపోతాయి. పాపాలైతే ఎన్నో చేస్తూ వచ్చారు. కామవికారంలోకి వెళ్తారు. ఒకరికొకరు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్నిస్తూ వచ్చారు. ముఖ్యమైన విషయం కామఖడ్గానికి సంబంధించినది. ఇది కూడా డ్రామా కదా. ఇటువంటి డ్రామా ఎందుకు తయారైంది అని కూడా అనరు. ఇది అనాది ఆట. ఇందులో నా పాత్ర కూడా ఉంది. డ్రామా ఎప్పుడు తయారైంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఇది కూడా చెప్పలేము. ఆత్మలో ఈ పాత్ర నిండి ఉంది. ఆత్మరూపీ ప్లేట్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ అరిగిపోదు. ఆత్మ అవినాశి. అందులోని పాత్ర కూడా అవినాశి. డ్రామాను కూడా అవినాశి అని అనడం జరుగుతుంది. తండ్రి ఎవరైతే పునర్జన్మల్లోకి రారో వారే వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి కర్తవ్యం గురించి అలాగే ఆత్మను గురించి ఏమీ తెలియదు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగం. ఇందులో మనుష్యమాత్రులందరూ ఉత్తమ పురుషులుగా అవుతారు. శాంతిధామంలో ఆత్మలందరూ పవిత్రంగా ఉత్తములుగా అవుతారు. శాంతిధామం పావనమైనది కదా. కొత్త ప్రపంచం కూడా పవిత్రమైనదే. అక్కడ శాంతి అయితే ఉండనే ఉంటుంది. మళ్లీ శరీరం లభించడంతో పాత్రను అభినయిస్తారు. ప్రతి ఒక్కరికి పాత్ర లభించి ఉందని మనకు తెలుసు. అది మన ఇల్లు. అక్కడ శాంతిలో ఉంటారు. ఇక్కడైతే పాత్రను అభినయించాలి. ఇప్పుడు తండ్రి అంటారు, భక్తి మార్గంలో మీరు నాకు అవ్యభిచారి పూజ చేశారు. అప్పుడు దుఃఖితులుగా లేరు. ఇప్పుడు వ్యభిచారీ భక్తిలోకి రావడంతో మీరు దుఃఖితులుగా అయిపోయారు. దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. అయినా కాని అసురీ గుణాలు ఎందుకు ఉన్నాయి? మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని తండ్రిని పిలిచారు. మరి పతితులుగా ఎందుకవుతారు? అందులోనూ విశేషంగా కామాన్ని తప్పకుండా జయించాలి. తద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు.
మనుషులు భగవంతుని గురించి నీవే పూజ్యునివి, నీవే పూజారివి అని అంటారు. అనగా వారిని కిందకు తీసుకువస్తున్నారు. ఇటువంటి పాపాలు చేస్తూ చేస్తూ మహావికారీ ప్రపంచంగా అయిపోతుంది. గరుడ పురాణంలో కూడా రౌరవ నరకము అని అంటారు. అక్కడ తేళ్లు జర్రులు అన్నీ కుడుతూ ఉంటాయని అంటారు. శాస్త్రాల్లో ఏవేవో చూపించారు. తండ్రి ఇది కూడా అర్థం చేయించారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. వీటి ద్వారా నన్నెవ్వరూ కలుసుకోలేరు. ఇంకా తమో ప్రధానంగా అయిపోయారు. అందుకే వచ్చి పావనంగా తయారు చెయ్యండి అని నన్ను పిలుస్తారు. అనగా పతితులుగా ఉన్నట్లే కదా. మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. నిశ్చయబుద్ధి కలవారెవరైతే ఉంటారో వారు విజయులుగా అవుతారు. రావణుడిపై విజయాన్ని పొంది రామరాజ్యంలోకి వచ్చేస్తారు. కామంపై విజయాన్ని పొందండి అని తండ్రి అంటారు. ఈ విషయంలోనే గొడవలు జరుగుతాయి. అమృతాన్ని వదిలి విషాన్నెందుకు తీసుకుంటున్నారు అని గానం చేస్తారు. అమృతమన్న పేరును విని గోముఖం నుండి అమృతం వెలువడుతుంది అని భావిస్తారు. అరే, గంగాజలాన్ని అమృతమనేమైనా అంటారా? ఇది జ్ఞానామృత విషయం. స్త్రీ తన పతి పాదాలను కడిగి తాగుతుంది. దాన్ని కూడా అమృతంగా భావిస్తారు. ఒకవేళ అది అమృతమైనట్లయితే మరి వజ్ర సమానంగా అవ్వాలి కదా. ఇక్కడ తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీని ద్వారా మీరు వజ్రతుల్యంగా అవుతారు. నీటి యొక్క పేరును ఎంత ప్రసిద్ధం చేశారు. మీరు జ్ఞానామృతాన్ని త్రాగిస్తారు. వారు నీటిని త్రాగిస్తారు. బ్రాహ్మణులైన మీ గురించి ఎవ్వరికీ తెలియదు. వారు కౌరవులు పాండవులు అని అంటారు. కాని పాండవులను బ్రాహ్మణులుగా భావించరు. పాండవులను బ్రాహ్మణులుగా భావించేందుకు అసలు గీతలో అటువంటి పదాలే లేవు. తండ్రి కూర్చొని అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి పిల్లలకు చెప్తారు, శాస్త్రాల్లో ఏదైతే చదివారో మరియు ఏదైతే నేను వినిపిస్తున్నానో దాన్ని మీరు జడ్జ్ చేయండి. ఇంతకు ముందు మనం ఏదైతే వినేవారమో అది రాంగ్ అని, ఇప్పుడు రైట్ వింటున్నామని మీకు తెలుసు. తండ్రి అర్థం చేయించారు. మీరందరూ సీతలు లేక భక్తురాళ్ళు. భక్తి ఫలాన్ని ఇచ్చేవారు రాముడు, భగవంతుడు. వారు నేను ఫలాన్ని ఇవ్వడానికి వస్తాను అని అంటారు. మనం స్వర్గంలో అపారమైన సుఖాన్ని అనుభవిస్తామని మీకు తెలుసు. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. శాంతి అయితే లభిస్తుంది కదా. అక్కడ విశ్వంలో సుఖశాంతులు, పవిత్రత అన్నీ ఉన్నాయి. విశ్వంలో ఎప్పుడైతే ఒకే ధర్మం ఉండేదో అప్పుడే శాంతి ఉండేదని మీరు అర్థం చేయిస్తారు. అయినా కాని అర్థం చేసుకోరు. ఏ ఒక్కరో కష్టం మీద నిలుస్తారు. చివర్లో చాలామంది వస్తారు. ఇంకెక్కడికి వెళ్తారు? దుకాణం ఇది ఒక్కటే. దుకాణదారుడి వద్ద మంచి సరుకు ఉంటే దానికి ఒకే రేటు ఉంటుంది. ఇది శివబాబా దుకాణం. వారు నిరాకారుడు. బ్రహ్మ కూడా తప్పకుండా కావాలి. మీరు బ్రహ్మకుమార కుమారీలుగా పిలువబడతారు. శివకుమారీలుగానైతే పిలువబడలేరు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు? అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, దేవతల వంటి గుణాలను స్వయంలో ధారణ చేయాలి. లోపల చెడు సంస్కారాలేవైతే ఉన్నాయో, క్రోధము మొదలైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వదలాలి. వికర్మాచిత్తులుగా అవ్వాలి. అందుకే ఇప్పుడు ఎటువంటి వికర్మలను చేయకూడదు. రెండవ పాయింట్, వజ్ర సమానంగా శ్రేష్టంగా అయ్యేందుకు జ్ఞానామృతాన్ని త్రాగాలి మరియు త్రాగించాలి. కామవికారంపై సంపూర్ణ విజయాన్ని పొందాలి. స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. స్మృతి బలంతో పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. వరదానము: బుద్ధిని నాది అన్న వలయం నుండి తొలగించి చిక్కుల నుండి ముక్తులుగా ఉండే
అతీతమైన ట్రస్టీ భవ. బుద్ధి ఎక్కడైనా చిక్కుల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా ఏదో ఒక నాది అనేది ఉందని భావించండి. ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ బుద్ధి భ్రమించింది అని అర్థం. గృహస్థులుగా అయి ఆలోచించినట్లయితే గజిబిజి అయిపోతుంది. అందుకే పూర్తిగా అతీతంగా మరియు ట్రస్టీలుగా అవ్వండి. ఈ నా అనే భావన, నా పేరు పాడవుతుంది, నాకు నింద జరుగుతుంది, ఇలా ఆలోచించడమే చిక్కుకోవటం. అప్పుడిక ఎంతగా పరిష్కరించేందుకు ప్రయత్నించినా కాని అంతగా చిక్కుకుంటూ ఉంటారు. అందుకే ట్రస్టీగా అయి ఈ చిక్కుల నుండి ముక్తులుగా అవ్వండి. భగవంతుని పిల్లలు ఎప్పుడూ చిక్కుల్లోకి రాలేరు. స్లోగన్: మీరు పెద్ద తండ్రి యొక్క పిల్లలు, కావున మనసును చిన్నబుచ్చుకోకండి, అలాగే చిన్న విషయాలకు గాబరా పడకండి. ఓం శాంతి.